విషయంలో ఫైనాన్షియల్ కాళ్ళ ఏళ్ళ పడుతుంది మీనా. అయినా ఆయన కనికరించడు. మీ ఆయన చేసిన అవమానం అంతా ఇంతా కాదు, మా లాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాలని ఇలా చేస్తూ ఉన్నాను. కారు లేదు ఏం లేదు వెళ్ళిపో అంటూ అసలు మీనా మాట కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అయితే అక్కడ పనిచేసే ఒక స్టాఫ్ ఉండి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటాడు. అక్కడ నీ మాటలు నీ బాధ వినే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్తే ఇంటికి కూడా వెళ్తుంది మీనా. వెళ్ళి బతిమలాడుకుంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రోహిణి ఈ ఫైనాన్షియల్ వాళ్ళ ఆవిడకి మసాజ్ చేస్తూ ఉంటుందన్నమాట అక్కడ. అయితే మీనా చెప్పే మాటలన్నీ వింటుంది. ఓహో, కార్ లేదా, ఈ అద్దె కారు కూడా పోగొట్టుకున్నాడా, అందుకే అడుక్కోవడం కోసం వచ్చిందా అని. కానీ ఇంట్లో మాత్రం కార్ లేదు, వేరే ఓనర్ తీసుకెళ్ళి వెళ్ళినాడని అబద్ధం చెప్పాడా అన్నట్టు బాలుని మీనాని చాలా తక్కువగా చూస్తున్నట్టు ఉంటుందన్నమాట. మీనా అయితే రోహిణి గురించి ఏ నిజం తెలిసినా కూడా కడుపులో దాచుకుంటుంది ఏ పరిస్థితిలో ఉందని. కానీ ఇప్పుడు రోహిణి ఒక నిజం తెలిసింది కదా, పోయి ప్రభావతికి చెప్పేసి ఇక ఇంట్లో నాన్న రభస అయితే చేసేస్తుంది. మీనాకి రోహిణికి ఉన్న పెద్ద తేడా ఇదే.